ఫ్రెండ్స్ ఎలాగున్నారు? మీ జగన్ రేపు బ్యాంక్ నిఫ్టీ కోసం ఏ లెవెల్స్లోని బై చేద్దాం సెల్ చేద్దాం అనేది ఒకసారి చూద్దామండి. ఇవ్వండి, ఇది మనం డే క్యాండిల్ తీసాము. ఇది ఒక గ్రీన్ క్యాండిల్, చిన్న విక్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే అండి, ఇది రేపు బై సైడ్ వెళ్తుందో సెల్ సైడ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే అండి, నేను 1 అవర్ క్యాండిల్ తీస్తున్నాను. ఇవ్వండి, ఇది కూడాను ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. రేపు ఎం ప్యాటర్న్ ఫామ్ అవుతుందా, ఎన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా ఒకసారి మనము చెక్ చేసుకుందాం. ఇవ్వండి, ఇంకోసారి ఎం ప్యాటర్న్స్ ఇలా ఫామ్ అయింది. రేపు కూడాను ఇది పొజిషనల్ కూడాను ఎం ప్యాటర్న్ అవుతుందా, లేకపోతే ఇది ఇలాగ ఎన్ ప్యాటర్న్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలని. ఇదిగోండి, ఈ రేంజ్ అబవ్ వస్తేనే మనము బై చేద్దాం, ఈ రేంజ్ బిలో వస్తేనే మనము సెల్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏమాత్రం కూడాను డిప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ లెవెల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇదైతే 90% బై సైడ్లోనే చూపిస్తుంది మనకి డే క్యాండిల్. ఇంకోండి, 53,900 అబవ్ వస్తేనే మనం బై చేద్దాం. ఇంకోండి, 53,150 వస్తేనే సెల్ చేద్దాం. నెక్స్ట్ ఈ రేంజ్లో ఏమాత్రం మనకు దొరికింది అనుకోండి, గ్యాప్ డౌన్లోని ఇక్కడ ఒక బై కాల్ అనేది ట్రై చేద్దాం. టార్గెట్ అనేది చెప్తాను ఎక్కడ. ఓకే అండి, దీని అబవ్ అనేది బయింగ్ ఇదే రేంజ్లోని మనం బై చేసుకుందాం. ఇదే రేంజ్లోని మనము సెల్ చేసుకుందాం. ఇవ్వండి, ఇదే రేంజ్లో ఎక్కడైనా కూడాను ఈ రేంజ్లో ఏమాత్రం కూడాను మనకి ఎక్కడైనా దొరికింది అనుకోండి, ఈ రేంజ్లో దొరికింది అనుకోండి, అక్కడ ఒక బై కాల్కి ట్రై చేద్దాం. ఓకే అండి, అది ఏ లెవెల్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇవ్వండి, 53,900 53,900 అబవ్ అయితే బయ్యింగ్. ఫస్ట్ టార్గెట్ వచ్చి 54,200, సెకండ్ టార్గెట్ వచ్చి 54,500, 52 వీక్ ఐ. దీని బిలో అనేది సెల్ చేద్దామండి. దీని బిలో అనేది 53,150 బిలో సెల్లింగ్. టార్గెట్ అనేది 52,850, 52,500. ఇది ఏమైనా రేంజ్లోని ఈ రేంజ్లోని ఏమాత్రం దొరికింది అనుకోండి, 350, 250 రేంజ్లోని దొరికితే మనము ఒక బై ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి టైప్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ బై ఎట్ బై అబవ్ 53,900. ఇది ఒక 10 minutes గ్రీన్ క్యాండిల్ వస్తేనే మనం బై చేయొచ్చు. ఓకే అండి, మన టెలిగ్రామ్ ఛానల్ ఫస్ట్ కామెంట్లో పెడతాను. మీకు ఏమైనా ఛానల్కి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ టార్గెట్ వచ్చి 54,200, నెక్స్ట్ 54,500. ఎస్ఎల్ అనేది ఒక 100 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుందాం, 53,800. ఓకే అండి, నెక్స్ట్ అనేది సెల్ ఎక్కడ చెప్పుకున్నాం, ఇవ్వండి ఇక్కడ సెల్. దీని బిలో వస్తేనే మనం సెల్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ సెల్ బిలో 53,150. ఎస్ఎల్ అనేది ఒక 50 పాయింట్స్ పెట్టుకుందాం. టార్గెట్ 52,850, 52,500. ఓకే అండి, ఇంకోటి కూడా మనం ఒకటి ట్రై చేయొచ్చు అండి. ఇవ్వండి, ఈ రేంజ్లో కానీ దీని కిందన కానీ దొరికితే, ఇవ్వండి ఈ క్యాండిల్ కింద దొరికితే మనము వాటి బై ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ బై ఎట్ 53,250, 53,300. ఇక్కడ ఒకటి మనము ఒక 100 రూపీస్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను మనము ఒక బై కాల్ అనేది ట్రై చేయొచ్చు. టార్గెట్
53,600 అండ్ 53,800. ఓకే అండి, ఇది ఒకటి మనము ట్రై చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.